जगज्जालपालं खचत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालम्। श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ पंचमोऽध्यायः। कर्मसन्न्यासयोगः। श्रीभगवानुवाच यत्साङ्ख्यै प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते। एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति। सन्न्यासस्तु महाबाहो दुःखमाप्तुमयो गतः। योगयुक्तो मुनिर्ब्रह्मा न चिरेणाधिगच्छति। योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः। सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते। नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित्। पश्यन् शृण्वन् स्पृशन् जिघ्नन् अश्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि। इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः। लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा। कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये। युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम्। अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते। सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते सुखं वसि। नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन्। न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः। न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते। नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः। अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः। ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः तेषामादित्यवत् ज्ञानं प्रकाशयति तत्परम्। तद्बुद्धयस्तदात्मानः
తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమః బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्द्यत्यात्मनि यत्सुखं स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्द्यत्यात्मनि यत्सुखं स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्द्यत्यात्मनि यत्सुखं स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలోకి స్వాగతం. ఇంతకుముందు మనం చూసినప్పుడు జీవులందరూ కూడా తన శరీరమే నేనని, ఈ ప్రపంచం కనపడుతున్న ప్రపంచమే శాశ్వతమని, అజ్ఞానం యొక్క పొర తమ మీద కప్పబడి ఉండడం వల్ల తను ఆత్మ లేక పరమాత్మ యొక్క ప్రతినిధి అయినటువంటి జ్ఞానం లేక అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నారని చెప్పిన తర్వాత ఆ అజ్ఞానం ఎలా తొలగాలి అనేదానికి మార్గం చెబుతూ ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించినటువంటి యోగం ఏదైతే ఉందో అది చేయాల్సిన అవసరం మనం ఉన్నదని చెప్పిది. ఆ జ్ఞానాన్ని ఒకసారి పొందిన తర్వాత ఈ మానవుడి యొక్క పరిస్థితి ఏ విధంగా మారుతుందంటే, మబ్బులు అడ్డం తొలగిన తర్వాత సూర్యుడు ఏ విధంగా స్వయం ప్రకాశంగా కనపడతాడో ఆ విధంగా ఆ మానవుడు స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపంలో లయించిపోతాడు. అతనికి అజ్ఞానం అనేది పోతుంది అనేటువంటి మార్గం కూడా మనకి చెప్పడం జరిగింది. దాని తర్వాత అటువంటి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కదా ఇది పోతుందని చెప్తున్నాడు. సో ఈ ఆత్మజ్ఞానం ఎట్లా కలుగుతుంది అనేది కూడా మనం చూడడం జరిగింది. దానికి ఒక 3-4 విధాలుగా మనం చేసుకుంటూ వెళ్ళి మనం ఆ స్థాయిని, ఆత్మజ్ఞాన స్థాయిని పొందాలని మనకు చెప్పాడు. దానిలో చెప్పింది ఏమిటంటే, పరమాత్మ యందు బుద్ధి గలవాడు, తర్వాత పరమాత్మ యందు మనస్సును నెలకొల్పినవాడు, తర్వాత ఆ పరమాత్మ యందు నిష్ట కలిగిన వాడు, తర్వాత ఆ పరమాత్మే పరమగతిగా తెలుసుకున్నవాడు.
ఎవడైతే ఉన్నాడో వాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు అని చెప్పి మనకి చెప్పిన తర్వాత మామూలుగా ప్రపంచంలో మనం చేసే ఏ పని చేయాలన్నా కూడా ఎంతో ఏకాగ్రత, తదేక చింతన, తర్వాత తన్మయత్వం, ఈ 3 లక్షణాలు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి జన్మజన్మల బంధాన్ని తగ్గించుకుంటూ మళ్ళీ మరణ జన్మ లేకుండా మనం ఉద్ధరణ పొందాలి అనుకునేటట్లయితే దానికోసం శ్రమించాలి, నిరంతర శ్రమ కావాలి. అట్లా కాకుండా ఏదో సోమరితనంతో కాసేపు అడ చేద్దాం, ఇక్కడ తిపిటి చేద్దాం అంటే ఈ జన్మలో మనకు అయ్యే అవకాశం లేదు. తరువాత వచ్చే జన్మ మళ్ళీ ఖాయంగా మానవ జన్మ వస్తుందని తెలియదు. అందువల్ల మళ్ళీ మనం మానవ జన్మకి ఎప్పుడు వస్తామో తెలియదు కనుక ఇప్పుడు ఈ వచ్చినటువంటి మానవ జన్మని ఎవరూ కూడా అశ్రద్ధ చేయకుండా, దుర్వినియోగపరచుకోకుండా ఈ జన్మలోనే తన యొక్క మోక్షరాహిత్యాన్ని, జన్మరాహిత్యాన్ని అతను పొందడానికి ప్రయత్నం చేయాలి. దానికి కావాల్సింది ఏమిటంటే పరిశుద్ధమైనటువంటి బుద్ధి, పరిశుద్ధమైనటువంటి మనస్సు, తదేక చింతన, తర్వాత దాని యందు నిష్ట. ఈ 4 లక్షణాలని సాధించినటువంటి మానవుడు ఎవడైనా సరే ఆ ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అది పొందడం వల్ల కలిగేటువంటి లాభం ఏమిటంటే అపునరావృత్తిం, మళ్ళీ అతను జన్మకి రావాల్సిన ఆవశ్యకత లేకుండా ఎప్పుడూ పరబ్రహ్మయందే శాశ్వత నివాసం అతను పొందేటువంటి అవకాశం ఉన్నది అని కూడా చెప్పిన తర్వాత ఈ అందరూ కష్టపడి పనిచేస్తే తప్ప రాదు, సోమరితనంతో దీన్ని ప్రయత్నం చేస్తే అవ్వదని మనం గట్టిగా చూసిన తర్వాత ఇప్పుడు నిన్న మనం ఏం చూసామంటే అటువంటి పండితుడు ఎవరైతే ఆత్మజ్ఞానం పొందినటువంటి పండితుడు ఉన్నాడో అతడి యొక్క ప్రవర్తన ఈ ప్రపంచమందు ఏ విధమైనటువంటి సమదృష్టితో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూడటానికి పరమాత్మ చక్కని ఉదాహరణ. మానవ జన్మల్లో 2 ఉత్కృష్టమైన జన్మ బ్రాహ్మణ జన్మ, విద్యావనయ సంపన్నుడు, మా అందరూ బ్రాహ్మణులు కాదు, విద్యావనయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందు, అలాగే కుక్క మాంసాన్ని వండుకు తినేటువంటి చండాలుడి యందు ఒకే విధమైనటువంటి సమదృష్టి కలిగిన వాడు మానవుల గురించి. తర్వాత జంతువులలో వచ్చేటప్పటికీ ఉత్తమమైన జన్మ అనేటువంటి ఆవు, తర్వాత మధ్యస్థమైనటువంటి ఏనుగు, తర్వాత చివరి చండాల జన్మ అయినటువంటి కుక్క. ఈ 3 పట్ల కూడా సమదర్శనం ఎవరికైతే ఉన్నదో అటువంటి వాడు ఏమవుతాడు అంటే వాడు సమదృష్టి కలిగిన వాడుగా, వాడి జ్ఞానిగా, పండితుడుగా పరిగణించవలసి వస్తుంది తప్ప ప్రాపంచక విషయాలలో, శాస్త్రాలలో పాండిత్యం ఏ విధంగానూ దీన్ని నిర్ణయం చెయ్యలేదు అనేటువంటి విషయాన్ని మనం బాగా చూడడం జరిగింది. తరువాత మానవుల్లో ఉత్తముడు, అధోగతివాడు, అట్లాగే జంతువుల్లో 3 రకాలుగా ఈ విధంగా చూపించడం ద్వారా ఏం చేశాడంటే సమస్త సృష్టిలో ఉన్నటువంటి జంతుజాలం మీద, మానవులు కూడా కాసేపు జంతువులు అనుకుందాం, నిజానికి జంతువులనే కదా, సో వీటన్నిటి పట్ల సమమైనటువంటి దృష్టి ఎవరికైతే అలవడుతోందో వాడిని పండితుడు అనాలి, జ్ఞాని అనాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత మానవులలో మామూలుగా ఎక్కువ శాతం మందికి దేహదృష్టి లేక మనోదృష్టి మాత్రమే ఉంటాయి. అధమైంది, మధ్యమైంది. సో మనిషి యొక్క దేహాన్ని, రూపాన్ని చూసి గౌరవించేవాళ్ళు కొంతమంది అయితే అతడి యొక్క లక్షణాలని, పాండిత్యాన్ని చూసి గౌరవించేవాళ్ళు కొంతమంది. అలా కాకుండా వాడిలో అందరిలో కూడా ఈ అధమంగా ఉన్న, మధ్యస్థంలో ఉన్నా కూడా అందరిలోనూ ఉన్నది పరమాత్మ అయినటువంటి సమదృష్టితో, ఆత్మదృష్టితో ఎవరైతే చూడడం అలవాటు చేసుకున్నాడో అటువంటి వాడిని పండితుడు అనాల్సి వస్తుందని ఆ విధంగా మనకి చెప్పడం జరిగింది. తరువాత ఈ దీంట్లో ఆ విధంగా సమత్వంలో ఉండేటప్పుడు న్యాయంగా ప్రతి మానవుడిలోనూ ప్రేమ అనేది పరమాత్మ తత్వం వాడిలో పెళ్ళుబికాలి. ఆ ప్రేమతత్వం అనేది ఎంతగా పెళ్ళుబికాలి అంటే తోటి ప్రాణుల పట్ల హింస చేయకుండా ప్రేమ, దయా గుణంతో నువ్వు ఉండాల్సిన అవసరం ఉండేటువంటి దాన్ని కూడా అక్కడ మనకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇంకో విషయం చెప్పింది ఏంటంటే కేవలం అందరం అన్నదమ్ములం, అందరం ఫ్రెటర్నిటీ, ఆల్ ఆర్ మై బ్రదర్స్ అనేటువంటి దృష్టి దాటి అందరూ సర్వాత్మ అంటే కేవలం ఆత్మస్వరూపులే వీళ్ళంతా సుమ అనేటువంటి వచ్చినప్పుడు ఇతడు ఎక్కువ, ఇతడు తక్కువ అనేటువంటి భేద దృష్టి మనకు లేకుండా అందరి పట్ల సమంగా ఉండేటువంటి అవకాశం రావడం ద్వారా మనం పరమాత్మకి అత్యంత దగ్గరయ్యి ఆ జ్ఞానంలో మనం సమదృష్టితో ఉండడం జరుగుతుందనే విషయాన్ని చూసిన తరువాత ఒక విస్తృతమైనటువంటి ఉదాహరణ ఇంకొకటి చెప్పాడు. ఏమిటంటే మనం మామూలుగా శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, ఇవి విడివిడిగానే ఉన్నాయి.
నీకు అవి విడిగా ఉన్నాయి, అంతే కదా. నువ్వు కన్ను కాదు, నువ్వు ముక్కు కాదు, నువ్వు చెవి కాదు, కానీ ఇది నా కన్ను, నా ముక్కు, నా చెవి అంటున్నావు. ఏంటి? సపోజ్ కన్నుకో ముక్కుకో చెవికో బాధ కలిగిందనుకో, ఈ శరీరం అంతా కూడా దాని గురించి బాధపడుతోంది, జాగ్రత్త తీసుకుంటోంది దాన్ని సరి చేసుకోవటానికి. ఇప్పుడు నువ్వు విస్తృతమైన దృష్టిలో ఆలోచించేస్తే అంతా ఆత్మస్వరూపంగా చూసినప్పుడు ఏ విధంగా అయితే నీ యొక్క అవయవాలు విడివిడిగా కనపడుతున్నపై అప్పటికీ అన్నీ కలిపితే ఒకటిగా ఉంది, దేనికి బాధ కలిగినా నువ్వు స్పందిస్తున్నావో అదేవిధంగా ఈ పరమాత్మ సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశుల్లో ఎవరికి కష్టం నష్టం కలిగినా నీవు స్పందించగలగాలి. ఆ దృష్టితో విశాల దృక్పథంతో నువ్వు ప్రవర్తించాలి. అప్పుడు మాత్రమే నీకు సమదృష్టి కలిగినట్టుగా అనుకోవాల్సి వస్తుందని కూడా మనం చూడడం జరిగింది. ఎందుకని ఆత్మ సర్వవ్యాపి అనేటువంటి విషయాన్ని రుజువుపరచాలంటే ఈ ఉన్నవన్నీ కూడా ఆత్మలోనే ఉన్నాయి కాబట్టి ఏ జీవి పట్ల మనం సరిగా ప్రవర్తించకపోయినా, ఒక జీవనే కాదు తోటి మానవుడి పట్ల అన్యాయం చేయడం, దోచుకోవడం, దాచుకోవడం, ఇటువంటి ఏ లక్షణాలు మనం చేస్తున్నా వాడు కూడా పరమాత్మ స్వరూపమే కదా, ఆయన యొక్క ప్రతినిధే కదా. సో వాడికి జరిగి వాడు మనసులో బాధ కలిగినప్పుడు పరమాత్మకు బాధ కలుగుతోంది, ఇది మనం తెలుసుకోవాల్సింది. సో నువ్వు చేసేది నాకు చేస్తున్నాను అనుకోకు వ్యక్తిగతంగా. నువ్వు కొట్టిన దెబ్బ నన్ను కాదు, నా లోపల ఉన్న పరమాత్మను కొడుతున్నావు కాబట్టి నిన్ను తిరిగి కొట్టాల్సిన అవసరం వస్తుంది, నాకు మళ్ళీ ఆ అవకాశం ఇవ్వబడుతుంది. అది సమదృష్టి పరమాత్మది. అర్థమైందా? ఇప్పుడు జరుగుతున్నది అది. ఇన్నాళ్ళు మనం వాటిల్ని విచక్షణారహితంగా అవసరం ఉన్నా లేకపోయినా చంపుకుని అడగకుండా రకరకాలుగా తిన్నాం. ఏమైంది ఇప్పుడు? అవన్నీ ఒక్క దెబ్బకి అవి ఫ్రీ అయిపోయినాయి. చూడండి, మానవులందరూనేమో ఇళ్లలో దూరారు, అవన్నీ రోడ్ల మీద తిరుగుతున్నాయి. చూడండి, తిరుపతిలో మన అడవి పందులు, జింకలు తిరుపతి మాడవీధుల్లో తిరుగుతున్నాయట. వచ్చి బ్రహ్మంగారు చెప్పారని చెప్తున్నారు. తిరువీధుల్లో తిరుగుతాయని ఆయన రాశారట. ఏమైందండి? మనం పొద్దున పూట యోగం చేస్తుంటే ఇక్కడ ఎంత మన నెమళ్ళు ఏ విధంగా కేంకారం చేస్తున్నాయి, ఎన్ని నెమళ్ళు ఇక్కడే కూర్చుని. ఇప్పుడు గుజరాత్లో మా పిల్లవాడు చెప్పాడు, అహ్మదాబాద్ నిండా రోడ్ల నిండా గుంపులు గుంపులుగా నెమళ్ళు నడిచెడుతున్నాయట. సో ఈ విధంగా అంటే ఏమైంది? మనం చేసుకుంటున్నటువంటి హాలిడేయింగ్ అని చేసేవాళ్ళని చూసావా, బాగా తిరగడానికి అక్కడికి ఇక్కడ తిరగడానికి వెళ్ళి వేసుకుని వేయించుకుని రకరకాలు తిని మనం తిరిగి వచ్చామే. ఇప్పుడు మనం ఇంట్లో దూరితే అవి తిరుగుతున్నాయి. ఇప్పుడు సమదృష్టి అవుతోందా లేదా ఒక్కసారి ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి, విమర్శనాత్మకం కాదు ఇది. విశాల హృదయంతో ఆలోచించండి. నువ్వు ఇన్నాళ్ళు అనుకుని ఫ్రీడమ్ ఉందని, స్వతంత్రం ఉందని నువ్వు చేసినటువంటి పనులు ఇవాళ అవి చేస్తున్నాయి. సో భగవంతుడు ఈక్వల్గా ఇప్పుడు వాటికి కూడా అవకాశం ఇచ్చినట్టే కాదా? అంతే. సో ఆత్మ సర్వవ్యాపి, అందరి యందు సమదృష్టి ఉన్నవాడు అంటే ఇదే ఉదాహరణ మనకి కరోనా వైరస్. ఓకే, సో ఆ విధంగా నన్ను మనం చూడడం జరిగింది. ఇక ఇప్పుడు ఏమిటంటే అటువంటి సమత్వ దృష్టి కలిగిన వాడి యొక్క మహిమ ఏమిటి, వాడు ఎలా ఉంటాడు అని వాడిని గుర్తుపట్టడం ఎట్లా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఇవాళ మనం 19వ శ్లోకం అయిపోయింది కదా. సారీ, నిన్న ఇంకోటి కూడా చూసాం మనం. ఈ ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుని తన మనస్సు రందు సమభావం అంటే అట్లా ఉండేవాడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాడు ఎప్పుడైతే తన మనస్సుని సమభావం మీద నిలబడుతున్నాడో, అంటే కనపడిన దాని వెనకాల పరిగెత్తడం, ఒకటి జరిగితే సంతోషపడటం, జరగకపోతే ఏడవడం, ఇటువంటి లక్షణాలు లేకుండా సమత్వ బుద్ధితో ఎవరైతే వాడి మనసులో చేస్తున్నాడో వాడికి ఈ జన్మలోనే అత్యంత పరమ శాంతియుతమైనటువంటి జన్మమరణ రహితమైనటువంటి స్థితి, ఆత్మజ్ఞానం దొరుకుతుంది అని చెప్పాడు. ఎందుకని అంటే అసలు పరబ్రహ్మకి ఏ విధమైనటువంటి లక్షణాలు లేవు, అది ఎల్లప్పుడూ దోషరహితమైంది. తర్వాత అది అన్నిటి యందు సమత్వం కలిగింది. ఆ లక్షణాలు నీలో ఎప్పుడైతే వచ్చినావో నీవు ఆ పరబ్రహ్మం అయిపోయావు. అట్టి స్థితిలో నీవు ఎప్పుడైతే బ్రహ్మగా మారావో నీకు ఇప్పుడు ఈ క్షణంలో ఈ జన్మలోనే బతికుండగా నువ్వు బ్రహ్మస్థితికి వెళ్ళిపోయావు, బ్రహ్మగా మారిపోయావని నిన్న మనం అది కూడా చూడడం జరిగింది. సో అయిన తర్వాత ఈరోజు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడంటే
మనకి బ్రహ్మజ్ఞానం యొక్క ఇంకొన్ని లక్షణాలు మనకి చెప్తున్నాడు ఈరోజు శ్లోకంలో. 20వ శ్లోకం టీకా తాత్పర్యం చూద్దాం. సో నిన్న చెప్పింది అంటూ కూడా మనం ఇంకా చూసేటట్లయితే వశిష్ఠ గీతలో వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఈ మోక్షం అనేది ఆకాశంలో లేదు, స్వర్గంలో లేదు, పాతాళం లేదు. ఎక్కడుంది అంటే సమస్థితి కలిగినటువంటి మనస్సు కలిగిన వాడి దగ్గరే మోక్షం ఉందని చెప్పాడు. సో ఇంతకన్నా తార్కాణం ఇంకోటి ఏం లేదు. నీ మనసు ఎల్లప్పుడూ అందరి యందు అన్ని విషయాల పట్ల సమ్యక్ స్థితి. ఎప్పుడైతే ఆచరించి నువ్వు దాన్ని అనుభూతం చేసుకుంటున్నావో నీకు మోక్షం ఇక్కడే ఇప్పుడే. ఎప్పటిదాకా ఆగి మనం చేయాల్సిన అవసరం లేదు. నిన్న దాని విషయంగా కూడా మనం వివరంగా చూడడం జరిగింది. మామూలుగా యోగ మార్గంలో వెళ్ళిన వాళ్ళు చివరిలో పరమాత్మ యందు లయం పొందడానికి చేసే ప్రయత్నాలు అవన్నీ కూడా అక్కర్లే. ఇప్పుడు ఇక్కడ ఉండగానే ఎవడైతే తన యొక్క మనసుని సమస్థితిలోకి తీసుకొచ్చి పరమాత్మ యందు లగ్నం చేసి ఉంటున్నాడో వాడు ఆ స్థితిని ఇప్పుడే అనుభవించి దోషరహితము తర్వాత సమత్వము కలిగినటువంటి స్థితిలో ఎల్లప్పుడూ అతని జీవితాన్ని ఆనందమయంగా సుఖమయంగా ఉండేటువంటి అవకాశం ఉందని నిన్న చూడడం జరిగింది. ఇవాళకి వచ్చేటప్పటికి ఆ అటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణాలు ఇంకా కొన్ని ఏమున్నాయో ఇవాళ చూస్తున్నాం. 20వ శ్లోకానికి టీకా తాత్పర్యం చూద్దాం. స్థిరబుద్ధి నిశ్చలమగు బుద్ధి గలవాడును, అసమ్మూఢ మోహరహితుడును, బ్రహ్మణి బ్రహ్మమందు స్థిత నిలుకడ కలిగిన వాడును, బ్రహ్మవిత్ బ్రహ్మజ్ఞాని ప్రియ ఇష్టమైన దానిని ప్రాప్య పొంది నా ప్రహుష్యేత్ అనగా సంతోషంపడు, మరియు అప్రియం చ అనిష్టమైన దానిని ప్రాప్య పొంది నా ఉద్విజేత్ దుఃఖమును పొందడు. ఇక్కడ అంటే వాడి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందో ఇంకో విధంగా నువ్వు సమాసబుద్ధితో ఉంటే జరిగేది ఏమిటో ఇందాక చూసుకున్నాం కదనన్నా. ఇప్పుడు అటువంటి వాడి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటట్లయితే స్థిరమైన బుద్ధి గలవాడు అంటే ఏమైంది, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మజ్ఞానం కలగాలనుకుంటే తన బుద్ధిని తీసుకెళ్ళి పరమాత్మలో పెట్టుకున్నవాడు, తన మనస్సును తీసుకెళ్లి పరమాత్మలో లయింపజేసిన వాడు, దాని యందు తదేక నిష్ట కలిగిన వాడు, ఆత్మయందు తాదాత్మ్యం చెందినవాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. వాడికి అప్పుడే అజ్ఞానం పోతుందని ఇంతకుముందు మనం చూడడం జరిగింది. సో దాని యొక్క కొనసాగింపుగా ఇక్కడ స్థిరమైన బుద్ధి గలవాడు అంటే ఏమిటి, స్థిరమైన బుద్ధి ఎప్పుడు వస్తుంది, దేని చూసిన దానివల్ల వెంపర్లాడే బుద్ధి ఎప్పుడు ఉంటుంది, మనస్సు చంచలంగా ఉన్నప్పుడు వస్తుంది. సో జ్ఞానం పొందాలంటే కూడా స్థిరమైన, ఇందాక అది చెప్పింది అదే కదా. ఎవడైతే మన బుద్ధిని తీసుకెళ్లి పరమాత్మలో పెడుతున్నాడో, ఎవడైతే మనస్సును పరమాత్మలో పెడుతున్నాడో అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాడికి జ్ఞానం కలగాలంటే ఇవన్నీ కావాలి. కాబట్టి ఆ స్థితిలో వచ్చినటువంటి స్థిరమైన బుద్ధి ఎవరికైతే ఉన్నదో అటువంటి వాడు స్థిరమైన బుద్ధి గలవాడు, మోహరహితుడు. చూడండి, మాటి మాటికి మన యొక్క అవలక్షణాలని ఆయన ప్రకటించడం ఎందుకు చేస్తున్నాడంటే, నువ్వు ఎంత సిన్సియర్గా పరమాత్మ స్థితిని పొందాలని ప్రయత్నం చేసినా కింద మనకున్నటువంటి గుణాల యొక్క ప్రభావము, పూర్వజన్మల వాసనల యొక్క బలము ఎంత గొప్పటిదంటే అవి ఏదో ఒక దాంట్లో, ఎందుకంటే చాలా ఉన్నాయి, 6 అరిషడ్ వర్గాలు ఉన్నాయి, 8 మదాలు ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి ఇందులో ఏ ఒకటి మూడు గుణాలు మామూలుగా అందరికీ ఉన్నాయి. సో వీటన్నిటి యొక్క ప్రభావం అంటే గుంపు, పెద్ద గుంపు ఉంది, అర్థమైందా? ఈ గుంపులో ఏ ఒకటి బలం మనం దృష్టి పడకపోయినా అది గుంజేస్తుంది నువ్వు ఇంత చేస్తున్న ప్రయత్నాన్ని ఒక్కసారి లాగేయటానికి. అంటే ఇంత పెద్ద టైర్కి నువ్వు గాలి కొట్టావు, అంత గాలి బాగున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది, చిన్న మేకు మొల తగిలింది, మొత్తం గాలి అంతా పోయింది. ఇది ఉదాహరణ, అర్థమైందా? సో ఏమిటంటే ఇంత నువ్వు గాలి కొట్టి ఇంతలా టైర్ తయారు చేసిన తర్వాత ఒక చిన్న మొల కొట్టిందంటే మొత్తం గాలి అంతా దిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసి మనసు తీసుకెళ్ళి పరమాత్మలో పెట్టి, బుద్ధిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి, నిష్టలో చేస్తూ దాని యందు తాదాత్మ్యం చేసి ఇంత చేసిన తర్వాత కూడా మనలో ఉన్న ఏదో ఒక అవలక్షణం, ఈ 13-16 దాకా ఉన్నాయి. ఈ 13-16 దాకా ఉన్నటువంటి లక్షణాల్లో ఏదో ఒకటి గనక సందులోంచి దూరి, ఇప్పుడు మనం గనక కరోనా వైరస్ వచ్చిన వాళ్ళని పట్టుకుని లోపల వేద్దాం అనుకుంటే వాళ్ళు పారిపోయి యువతలకు వస్తున్నారు.
ఏమిటో వాడికంటే స్వతంత్రం కోల్పోయిన బాధ కలుగుతోంది. అది వాడి మంచిగానే జ్ఞానం తెలియడం లేదు. సో ఆ విధంగా ఏదో ఒక అవలక్షణం కనుక మనిషిలోంచి అది బయటకు వస్తే, ఎందుకని అవి కొన్ని లక్షల జన్మల నుంచి వస్తున్నాయి, అవి చాలా పురాతనమైనవి, స్ట్రాంగ్ సీనియర్స్, వెరీ వెరీ సీనియర్ సిటిజన్స్ వాళ్ళంతా కూడా. సో వాడు వచ్చి ఎవడో ఒక పక్క పెట్టేస్తే ఈ చేసిన శ్రమ అంతా వేస్ట్. టైరు మామూలుగా నేలకు అతుక్కుపోతుంది, ఫ్లాట్ అయిపోతుంది. సో అందుకని స్థిరమైన బుద్ధి గలవాడు మోహరహితుడు అనగా నీవు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక వస్తువు నువ్వు పొంది ఉన్నదాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు పడేంత బాధ మామూలుగా ప్రాణం పోయేటప్పుడు కూడా నీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రాణం పోయేటప్పుడు ఎట్లాగో ప్రాణాలన్నీ పరమాత్మ వైపు వెళ్ళిపోతాయి కాబట్టి ఆ బాధ నీకు తెలియదు. కానీ మామూలుగా మోహరహితుడు అనేవి నువ్వు బతికుండగా సపోజ్ నీ దగ్గర ఉన్న ఒక ఇష్టమైన వస్తువు నేను తీసుకుంటానికి అడిగాను అనుకో, ఆ రోజు నువ్వు పడే బాధ ఎంతగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఇదేందిరా ఏదో చెప్తాడు జ్ఞానం చెప్తాడని ఆశ్రమానికి వస్తే జేబులో ఉన్నది ఇమ్మన్నాడే. ఎందుకని ఆ వస్తువును వదలడానికి సిద్ధంగా లేవు, దాని మీద అత్యంత ప్రేమ ఉన్నది. కానీ అది మొదటి నుంచి నీ దగ్గర ఉందా? లేదు, మధ్యలో వచ్చింది. అయినా దాని యందు మోహం నీకు అట్లా ఉంది. సో ఇటువంటి మోహం నిన్ను లాగటం మొదలెడితే ఈ చేస్తున్న ఇతర ప్రయత్నం కాస్త వృధా అయిపోతుంది. అందుకని స్థిరమైన బుద్ధి గలవాడు మోహరహితుడు అంటే దేని పట్ల మోహం పెట్టుకోకుండా నిర్మోహ, నిరాశి నిర్మోహ. సో మోహత్వం లేకుండా ఉండేటువంటి వాడు. కాబట్టి రెండు లక్షణాలు అంటే ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఆ పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు. అర్థమైందా? సో ఈ విధంగా ఉండి ఇక బ్రహ్మమందు నిలకడగలిగిన వాడు. మూడోది మన పరిస్థితి ఏంటి? మనం అప్పుడప్పుడు రోజులో ఒకసారో రెండుసార్లు కాసేపు బ్రహ్మం దగ్గరికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం ఏమి, కానీ దాని యందు నిలకడగలిగి ఉంటాం అంటున్నాడు. అంటే మళ్ళీ అటో వెళ్ళేటట్లయితే అనన్యాం చింతయంతో మాం. సో అన్యం అనేది అంటే ఇతరమైనది లేకుండా నా గురించి ఎవడైతే చింతన చేస్తున్నాడో వాడి యొక్క సంక్షేమం నాది అని చెప్పి ఆయన మనకు అభయం ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆశ్రమంలో ఉన్నవాళ్ళని చేస్తున్నటువంటి శ్రమ ఏమాత్రం సరిపోదని అనుకున్నప్పుడు అసలు ఏమీ చేయని సోదరుల సంగతి మనం ఏమనుకోవాలి? దీని గురించి తెలియకుండా ఏమీ లేకుండా ఉన్న వాళ్ళ సంగతి మనం ఏమనుకోవాలి? కాబట్టి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల ఆధారంగా వాళ్ళు నెక్స్ట్ జన్మలకు వెళ్ళటం జరుగుతోంది. తమని తాము ఉద్ధరించుకుందామనే ప్రయత్నం కూడా చేయటల్లా. మనమైతే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం. అందులో సఫలీకృతం అవుతామా అవదాం అనేది ఆయన దయ. ఎందుకంటే మనం ఎంత నిజాయితీగా చేస్తున్నామో అంత ఫలితం వస్తుంది. సో ఎంత మాత్రం ఎవరు తలచిన అంత మాత్రమే నీవు చెప్తాడు కదా అన్నమాచార్య. ఆ విధంగా నువ్వు ఎంత కొలుస్తున్నావో అంత బట్టే ఫలితం ఇవ్వబడుతుంది. అర్థమైందా? కాబట్టి 3 కండిషన్లు ఇక్కడ చెప్తున్నాడు. స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, మోహరహితుడు, తర్వాత బ్రహ్మమునందు నిలకడ కలిగిన వాడు. అంటే అది తప్ప ఇంకోటి లేదు. ఈ కనపడేవన్నీ కూడా ఒక మాయ తెర, తర్వాత బుద్భుతప్రాయమైనవి. ఎందుకని ప్రపంచంలో నీకు కనపడేవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించండి. కొంతకాలం క్రితం లేవు, కొంతకాలం తర్వాత వస్తాయి, కొంతకాలం తర్వాత పోతాయి. ఏది నీకు ఎల్లప్పుడూ ఉండడం, అవునా కాదా? కాబట్టి అవి ఆగమం నిర్గమం రెండూ ఉన్నటువంటివి. కానీ ఆత్మయందు కలిగేటువంటి బ్రహ్మప్రాప్తి దాని యొక్క ఆనంద పరిస్థితి ఎట్లా ఉందంటే అది ఒకసారి ప్రకటితమైన తర్వాత ఇంకా పోయే సమస్య లేదు. మామూలు బయట సూర్యుడు నీకు ఉదయిస్తాడు, సాయంత్రానికి వెళ్ళిపోతాడు, అస్తమిస్తాడు. కానీ ఈ సూర్యుడు లోపల ఉన్న ప్రకాశం అనే సూర్యుడు గనక ఒకసారి ప్రకటితమై నీకు అనుభవంలోకి వస్తే ఇంకా అది వెళ్ళిపోయే సమస్య లేదు. అది ఎల్లప్పుడూ ఆ సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆ ప్రకాశంలో నువ్వు లయమైపోతావు. అప్పుడు నీకు స్థిరమైన బుద్ధి ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత విషయాల పట్ల మోహం కూడా పోతుంది. సో మూడవదైనటువంటి బ్రహ్మమందు నిలకడ నువ్వు కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ 2 ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. కానీ మూడోది రావాలంటే మొదటి 2 కావాలి. మూడో దానిలోకి బ్రహ్మమందు నిలకడ పొందే స్థితి వస్తే ఈ 2 పనిచేయవు. కానీ బ్రహ్మం నిలకడలోకి రావాలనుకున్నప్పుడు మొదటి 2 లక్షణాలు నువ్వు సాధించాలి. లింక్ అన్నమాట.
సో ఒకసారి పైకి మెట్టెక్కుంటూ నువ్వు వెడితే ఆ బ్రహ్మమందు నిరక స్థానం నీకు కలిగితే వీటి రెండింటి యొక్క ఆవశ్యకత నేను ప్రలోభం చెయ్యలేవు. కానీ దీనిలో ఉండాలంటే ఆ రెండు సాధించాలి. దీనికి వచ్చిన తర్వాత అవేమీ చేయలేవు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఉన్నటువంటి వాడు ఆ బ్రహ్మ కానీ ఆ బ్రహ్మజ్ఞానం యొక్క పరిస్థితి ఏమిటి అంటే తనకి ఇష్టమైన దాన్ని పొందినప్పుడు సంతోషమును కానీ అనిష్టమైన దాన్ని పొందినప్పుడు దుఃఖమును కానీ పొందకుండా ఉంటాడు. ఇది రిజల్ట్ ఏమిటి అంటే మనందరం కూడా ఏ పని చేసినా అనుకున్నట్టుగా జరగకపోతే మనం చాలా బాధపడిపోతుంటాం కదండి. అనుకున్నట్టు జరిగితేనేమో నా అంతటి వాళ్ళు ఏడనుకుంటాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అటువంటి స్థితికి చేరినటువంటి బ్రహ్మజ్ఞాని ఎవడైతే ఉన్నాడో వాడికి ఒక విషయం జరుగుతున్నా అది ఆత్మలోనే జరుగుతోంది, నాకంటూ ఏమీ లేదు పాత్ర, నేను సాక్షి మాత్రమే. అర్థమైందా? కాబట్టి ఇందులో నేను ఉబ్బిపోయి లావైపోయే అంత అవకాశం లేదు, పక్కవాడిని చూసావా నేను అని అనాల్సిన అవసరం రాదు. రెండోది, నువ్వు అనుకున్నవి గురుదేవుల అనుగ్రహం లేదు, నువ్వు సంకల్పించింది అవల, అక్కడికి దాన్ని వదిలేయి. దాన్ని పట్టుకుని ఏలాడి దాన్ని ఏమైనా సాధిద్దామని ప్రయత్నం చేయకు. ఎందుకని? పరమాత్మ యొక్క అనుగ్రహం దానికి లేదు నువ్వు చేయడానికి. కాబట్టి దానికోసం ఎంపరలాడిపోవద్దు, ఉరుకులాడిపోవద్దు, వదిలే దాన్ని. కాబట్టి ఆ విధంగా ప్రపంచంలో నువ్వు జీవనాన్ని సాగించేప్పుడు బ్రహ్మనిష్టలో ఉన్నా కూడా నువ్వు నిజంగా బ్రహ్మనిష్టలో ఉన్నావనడానికి గుర్తు ఏమిటంటే ఈ ఇష్టమైన పనులు జరిగినా అయిష్టమైన పనులు జరిగినా వాటి రెండిటి యందు నువ్వు సమర్థంతో ఉండడం జరిగినప్పుడు నీవు బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్నట్టుగా నిరూపణ. ఆధారం ఏంటి? నీకు బ్రహ్మజ్ఞానం కలిగిందంటే ఆధారం ఏంటి నాన్న? ఆధారం ఏంటి? అటు రెండిట్లోనూ నువ్వు ఏమీ చలనం లేకుండా ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞానం నీలో స్థిరమైందని తెలుస్తుంది. అదేందా? సో ఆ విధంగా చెప్తున్నాడు. సో మనకి ఇక్కడ బ్రహ్మ సాక్షాత్కారం ఒకటికి జరిగింది అంటే గురుదేవు గుర్తు ఏమిటంటే వాడికి జరుగుతున్న దాని పట్ల సంతోషం కానీ జరగని దాని పట్ల దుఃఖం కానీ లేకుండా ఉండడం. ఇదే తెలుసుకోవడానికి జరిగినప్పుడు ఏమిటి? ఒకడు జ్ఞానే ఒకడు అజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే వాడి యొక్క ప్రవర్తనే మనకి ఆధారం. జరిగిన పెద్దానికి ఊగిపోయాడు అనుకోండి, వాడికి ఇంకా జ్ఞానం పూర్తిగా రాలేదని అర్థం. జరుగుతోంది, ఓకే, ఈ గురువుగారి దయ. జరగలేదు, అది గురువుగారి దయ్యే, మేరకు గమ్మని కూర్చో, వాడు జ్ఞానానికి దగ్గర అవుతున్నట్టు. అర్థమైందా? తర్వాత సపోజ్ ఒక గుడ్డివాడు ఉన్నాడు, మామూలుగా చూపున్నవాడు. వాళ్ళిద్దరు నడకలో తేడా ఉంటుందా ఉండదా? ఎరా అయ్యా, అంతే, ఇది అంతే. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు నేత్రాలు ఉన్నవాడు, బ్రహ్మజ్ఞానం లేనివాడు గుడ్డివాడు. అందుకని మనం ఇంతకుముందే మనకు ఒకసారి చెప్పాడు, ఎవడైతే సమస్త వస్తువుల్ని వాటి యొక్క దృక్కు స్వరూపంలో చూస్తూ ఉన్నాడో వాడే నిజంగా పశ్యతి. సో ఈ కళ్ళతో చూసిన వాడు పశ్యతి కాదు అనగా వాడు కళ్ళున్నా గుడ్డివాడి కిందే లెక్క అని అక్కడ చెప్పాడు. అదే సిద్ధాంతం మళ్ళీ ఇక్కడ మనకు దగ్గరికి వస్తుంది దాదాపుగా. ఎప్పుడు వస్తుంది స్థిరత్వ బుద్ధి నీకంటే? నీవు జరుగుతున్న వాటిని చూసి చూడనట్టుగా పోవడంతో నీకు ఆ స్థిరత్వమైన బుద్ధి ఏర్పడుతుందని చెప్తున్నాడు. సో ఆ విధంగా కాబట్టి ఇక్కడేమిటి? అదే బ్రహ్మజ్ఞాన స్థితికి వచ్చినవాడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా జరగని, ఏం జరిగితే చూద్దాం, నిలబడదాం, పారిపోవద్దు, దేనికి నిలబడదాం. భగవంతు గురువుగారి దయ ఉందా మనం ముందుకెడతాం, లేదు మన ఆలోచనలో తప్పు ఉంది మనం దెబ్బతింటాం. బీ రెడీ. అప్పుడు నిన్ను వచ్చి ఒక ఊపు వచ్చినా ఆ అల దాటి అవతలకి వెళ్ళిపోతుంది, అంతే, నిన్నేం చేయదు. అర్థమైందా? ఆ విధంగా ఈ జీవితంలో మనం బతకడం నేర్చుకున్నప్పుడు పరమాత్మ జ్ఞానానికి మనం దగ్గర అవుతున్నట్టుగా గుర్తు. అంతేగాని పని చేయకుండా కూర్చుంటే చేస్తే ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్ వస్తుందేమో అని అనుమానంతో కూర్చుని సంశయాత్మ ఈ విధంగా చేస్తూ పెడితే మాత్రం మనకి రాదు. నువ్వు నమ్మావు ఒక విషయాన్ని, గురువుగారు చెప్పాడు, ఆ గురువు చెప్పిన దాన్ని నేను చేస్తున్నాను కాబట్టి దీని మంచి చెడులతో నాకు సంబంధం లేదు అనేటువంటి నమ్మకంతో నువ్వు ముందుకెడుతున్నప్పుడు నీకు అసలు దొరక్కపోయే సమస్య లేదన్నా. ఎందుకంటే నీలో విశ్వాసం రూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఆ పని నడిపిస్తాడు. అర్థమైందా? ఉన్నదంతా ఆత్మే కదరా, మళ్ళీ ఎందుకు 14 సార్లు అనుకోవాల్సిన అవసరం? నీలో విశ్వాసం పాదుకొల్పిందంటే అది పరమాత్మ దయ, బ్రహ్మస్వరూపం. సో అదే నడుపుతుంది అన్నిటినీ. నింపరంగా ఉండు.
అర్థమైందా? గురువాక్య పాలన చేయి, నీకు అప్పుడు ఏమీ జరగదు. తర్వాత ఇది కాబట్టి బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నవాడు ప్రియమైన పరిస్థితులలోనూ అప్రియమైనటువంటి పరిస్థితుల్లో కూడా సమంగా ఉంటాడు. అంటే సమత్వం ఉంటుందని చెప్పామే ఇందాక మనం చూసుకున్నాం కదా. కుక్క బ్రాహ్మణుడి విషయంలో, తర్వాత జంతువుల విషయంలో అన్నింటిలోనూ సమత్వం గురించి మాట్లాడాం కదా. ఇక్కడ నీకు ప్రపంచంలో నువ్వు వ్యవహరిస్తున్నప్పుడు విషయాలు జరగడము జరగకపోవడం అనే దాంట్లో కూడా నువ్వు సమత్వంగా ఉండాలి. జ్ఞానం విషయంలోనే కాదు, ఇక్కడ ప్రాపంచిక వ్యవహారంలో కూడా నీవు అదే విధమైనటువంటి సమత్వంతో ఉండడం వచ్చినప్పుడు దేనికి ఊగిపోకుండా ఉంటే వీడి జ్ఞాని యొక్క లక్షణాలు వచ్చాయని తెలుస్తాయి. ఎందుకని ఆ విధంగా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి ఈ ప్రపంచంలో కనపడుతున్నటువంటి వస్తు సంచయం మొత్తం కూడా ఇది మిథ్య, ఇది లేదు, మాయా, ఒక తెర మీద జరుగుతున్నటువంటి మార్పులు ఇవి. అంటే బ్రహ్మం అనేటువంటి తెర మీద జరుగుతున్నటువంటి మార్పులు ఇవి లేవు, రేపు ఉండవు. కాబట్టి ఈ మార్పు ఇవాళ అది ఎదురుకుండా మనకు కనపడిందంటే దాని గురించి ఉప్పొంగిపోవద్దు. ఇది కనపడలేదంటే రేపు దాని గురించి ఆడవద్దు. కాబట్టి అన్నీ బ్రహ్మంలో జరుగుతున్నాయి కనుక ఏది జరగాలో అవి జరుగుతున్నాయి. మనకు అనవసరం, మనం మాత్రం ఇలాగే ఉందాం మార్పు లేకుండా. ఎందుకని బ్రహ్మ ఇప్పుడు మార్పు లేకుండానే ఉన్నది కనుక అది దోషరహితమైంది. అన్నిటి యందు సమత్వ బుద్ధి కలిగినటువంటి పరమాత్మ యొక్క లక్షణాలు. సో ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఇదే అవుతుంది. తర్వాత ఇంకోటి చెప్పింది ఏంటంటే స్థిరబుద్ధి అసమ్మూఢో, అనగా బ్రహ్మజ్ఞం యొక్క బుద్ధి విక్షేపరహితం, అంటే ఏ విధమైన మార్పు లేకుండా ఒక మేరు పర్వతంలాగా అట్లా ఉంటుంది. అంటే ఆ విధంగా ఉండటం వల్ల ఏమవుతుంది, మామూలు వాడికేమో కామాది బలహీనతలు, కోరికలు, కామము, కామక్రోధ లోభం మహమ్మద్ అత్యాలు, రాగద్వేషాలు, వీటితో కూడి ఉంటాడు. కాబట్టి అయినప్పుడు సంతోషపడిపోతుంటాడు, లేనప్పుడు బాధపడిపోతుంటాడు. ఇవి ఏమీ లేకుండా పరమాత్మ యందు నిక్షేపమైనటువంటి ఒక మన అదేమిటి చెప్తాం మేరు పర్వతం లాంటి విశ్వాసంతో అతను కదలకుండా ఉంటాడు. కాబట్టి అతనికి ఇవి వచ్చి అలలు చిన్న చిన్న అలలు కొట్టుకున్నా ఆ కొండ ఏమి కదలదు. అర్థమైందా? సో ఆ విధంగా ఉంటాడు. అందుకని వాడికి మోహము లేదు, సంశయం అంతకన్నా లేదు, అనుమానం అంతకన్నా లేదు. కాబట్టి అవని అనే బుద్ధితో ఉంటాడు. మామూలు వాడు ఏం చేస్తుంటాడు, రోడ్డు మీద ఎండమావులు కనపడుతూ ఉంటాయి, మెరేజ్ అంటాం. సో అంత దూరంలో రోడ్డు మీద నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అది చూసి వెళుతూనే ఉంటావు, మళ్ళీ అంత దూరాన్ని కనపడుతుంది, కానీ ఎక్కడికి ఎప్పటికీ ఆ ఎండమావిలో నీకు నీళ్లు దొరికే అవకాశం లేదు. అలా మనం పరిగెడుతూ ఉంటాం సుఖాలు అనుకుని వాటి వెనకాల. కానీ అవి ఏనాటికి ఎప్పటికీ నీకు అందేవి కావు, నీకు శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చేవి కావు. ఒకవేళ కొన్ని వస్తున్నాయి, కొన్ని అశాశ్వతమైనటువంటి సుఖాలు కొన్ని ఇస్తున్నాయి, కానీ దాన్ని నమ్ముకుని నువ్వు జీవితాన్ని కొనసాగిస్తే అది ఎప్పటికీ ఉండదు. ఈ జ్ఞానం కావడం అవసరం అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకి అట్టి బ్రహ్మజ్ఞాన స్థితి ఉండడం ఏ విధంగా మనం సాధించాలి, దానికి ఉపాయం ఏంటి అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో మనకు మళ్ళీ చెప్తున్నాడు. ఏమిటంటే 21వ శ్లోకానికి టీకా తాత్పర్యం చూద్దాం. బాహ్య స్పర్శేషు, బాహ్యమునందలి శబ్దాది విషయములందు అసక్తాత్మ, అనగా ఆసక్తి లేని మనస్సు గలవాడు, ఆత్మని అనగా ఆత్మయందు యత్ సుఖం, ఏ సుఖము కలదో అంటే ఆ సుఖం, విందతి అట్టి సుఖమును పొందుతున్నాడు. అంటే ఆత్మలో వాడు లయించిపోయినప్పుడు ఏ విధమైనటువంటి లోపలి సుఖంతో వాడు ఉన్నాడో అటువంటి సుఖాన్ని బయట విషయాల శబ్ద విషయాల నుంచి వాడు దూరంగా ఉన్నప్పుడు అదే సుఖాన్ని వాడు పొందుతున్నాడు అని చెప్తున్నాడు. అతడు బ్రహ్మయోగయుక్తాత్మ, బ్రహ్మనిశ్చయన సమాధితో కూడుకునినవాడై అక్షయం అనగా నాశరహితమైనటువంటి సుఖమును అశ్నుతే పొందుతున్నాడు. ఇది మళ్ళీ ఇంకో విధంగా దయచేసి వినండి. ఒకే విషయాన్ని మన డిఫరెంట్ యాంగిల్స్లో ఆయన చెప్పి మనలోకి కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రకరకాలైనటువంటి ఉపమానముల ద్వారా, ఉదాహరణల ద్వారా ఒకే విషయాన్ని మన లోపలికి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అర్థమైందా? ఏదో ఒకదాన్ని పట్టుకోపోతామా అని. ఎందుకని మన దగ్గర ఇందాక చూసాం కదా, 16 నుంచి 18 వరకు దుర్లక్షణాలు ఉన్నాయి. అందులో ఏదో ఒకటి పట్టుకున్నా మనకు గాలిపోతుందని ఇందాక చూసుకున్నాం కదా. అట్లా ఇప్పుడు ఏమిటంటే ఆయన
14 రకాలుగా ఉన్న విషయం ఒకే విషయాన్ని నీకు ఎక్కించడానికి ఉదాహరణ చెప్పుకుంటూ తీసుకెడుతున్నాడు. అట్లా చేస్తే కూడా నీవు బ్రహ్మజ్ఞానం అవుతుందిరా. ఇట్లా దేన్ని పట్టించుకోకుండా ఉంటే అవుతుందిరా. నిశ్చలమైనటువంటి బుద్ధితో కూర్చోరా. ఇవన్నీ మనం ఏ విధంగా ఆచరిస్తే మనం ఆ బ్రహ్మస్థితిలో మనం ఉండడానికి అవకాశం ఉందో అవన్నీ మనకు తెలియపరుస్తున్నాడు. దీనిలో ఏదో ఒక దాన్ని పట్టుకో. నువ్వు చేయాల్సింది అన్నీ పట్టుకుందామని ప్రయత్నం చేయకు. అది చెప్పాడు, అది కాసేపు ఇది కాసేపు చేయకండి, మళ్ళీ ఉపరభ్రష్టత్వం అవుతుంది. ఇక్కడ ఏం చెప్పబడుతుందో ఏది ఒకదాన్ని పట్టుకుని దాన్ని పూర్తిగా చివరికంటే సాగించు. దానిలోనే వెళ్ళిపోతావు నువ్వు. అది మీకు ఆశ్రమం విషయంగా చెప్పేది. ఏ మెట్లో ఉన్నా సరే ఆ మెట్లోనే నీకు పరిపూర్ణం అయిపోతుందిరా నాన్న. నువ్వు మెట్టు గురించి వర్రీ అవ్వదు, మెట్టు కలిగితే అధోగతి అయిపోతుందని చెప్పాను నేను. మెట్టు గురించి ఆలోచించకు. అర్థమైందా? సో ఆ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే రకరకాలైనటువంటి విషయాలు మనకి చెప్పి నువ్వు ఏదో ఒకదాన్ని గట్టిగా పట్టుకో. ఎక్కడైనా గట్టిగా పట్టుకోవడం కష్టపడటం మాత్రం అవసరం. ఊరికి అంటి ముట్టనట్టుగా అటు ఇటు ఆడిద్దామంటే మాత్రం అవ్వదు. ఇది మాత్రం ఖాయం. అర్థమైందా? సో ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. బాహ్యమును గల శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడై. సో నువ్వు యోగానికి కూర్చున్నావు, ఏదో వినపడింది పాట, లే 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 నా రాజా అని వచ్చింది అనగానే వినంగానే మన మనసు అటు వెళ్ళిపోయింది. ఆ సినిమాలో ఆ యాక్టర్ ఏ విధంగా పాడింది అక్కనే నాగేశ్వర ఎదురకుండా అనేటువంటి దృశ్యం నీకు వచ్చేసింది. అంటే విండో ఓపెన్ అయిందన్నమాట. అర్థమైందా? అలా కాకుండా ఆ శబ్దం నీకు వినపడ్డల్లా. ఎందుకని నువ్వు లోపలికి వెళ్ళిపోయావు. ఇంద్రియాలు తెలుసుకుని చెప్పే స్థితి నుంచి దాటి నువ్వు మనసు ఆల్రెడీ లగ్నం అయిపోయింది కదా నీది. మనసు లేకపోతే చెప్పేవాళ్ళు లేడు కదరా నాన్న నీకు. అది విన్న మనసు నీకు చెప్తే నీ రియాక్షన్ మొదలవుతోంది. అర్థమైందా? అక్కడ వినేవాడు లేడు, విన్నా దాని మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు లేరు. వాళ్ళిద్దరు మిస్ అయిపోయారు. కాబట్టి నీకు బాహ్యంగా వినపడుతున్నటువంటి శబ్ద ఇవి డిస్టర్బెన్స్ నీకు లేదు. అందువలన నీకు నిశ్చలత బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నిశ్చలత కొనసాగాలంటే మనం ఎంత లోపలికి వెళ్ళగలుగుతున్నామో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలా కాని సమయంలో మనకి ఈ బాహ్యమైనటువంటి శబ్దాది విషయాలు, ఆలోచనలు ఇవన్నీ మన బాధించే మాట వాస్తవమే, అందులో అనుమానం లేదు. అయితే అవి బాధిస్తున్నాయని అసలు చేయడం మానేసి అంతా మంచిగా అయిన తర్వాత చేస్తానంటే నువ్వు అయ్యేది లేదు, నువ్వు చేసేది లేదు. ఈ ప్రయత్నం నడుస్తూ ఉండాలి. శనై శనై ఉపరమేతి అనగా మనం నెమ్మదిగా ఈ వీటి యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటూ మనసును ఏకాగ్రం చేసుకుంటూ అది ఏమీ వినకుండా పరమాత్మ గురించి అట్లా కదలని పరిస్థితిలోకి దాన్ని తీసుకొచ్చి నిలబెట్టే పని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి, గట్టి ప్రయత్నం చేయాలి. అందువల్ల అప్పటి వరకు ఇప్పుడు మనం యోగం చేసుకుంటున్నామని బయట మ్యూజిక్ పెట్టేవాడు ఎందుకు మానేస్తాడురా? ఆటో వెళ్తూ ఉంటుంది, దాని నిండా పగిలిపోయేంత సౌండ్తో పాటలు పెట్టుకుని పెడుతూ ఉంటాడు. నువ్వు ఆపరా అని అంటావా? నీకేం అధికారం ఉంది? నువ్వేం చేసుకోవాలి? నీ చెవులు మూసుకో. నీ చెవులు మూసుకోవాలంటే అర్థం నీ మనసు తీసుకెళ్ళి పరమాత్మ పెట్టు, అప్పుడు తిన్నా నీకేం కాదు. సో ఇక్కడ చెప్తున్నది అది. నువ్వు బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉండాలనుకుంటే ఇంద్రియాల ద్వారా అందుతున్నటువంటి విషయాల పట్ల నీకు ఆసక్తి లేకుండా పోవాలి. ఆసక్తి లేకుండా పోవాలంటే వీటిని ముందు నియంత్రణలోకి తెచ్చుకోవడం ఒకటి. రెండోది, విన్న తర్వాత కూడా దీని మీద ప్రతిచర్య తీసుకోకుండా మనసు అంతఃకరణ ఏం పని చేయకుండా ఉండడం. అప్పుడు నీవు ఆ యోగయుక్తుడివై బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తూ ఉంటావు. సో అప్పుడు మామూలుగా ఒక ఆత్మజ్ఞాని ఆత్మయందు స్థితుడై ఉండేటప్పుడు తన లోపల ఉన్న సుఖం ఆనందిస్తూ అనుభవిస్తూ ఉంటాడో అటువంటి సుఖాన్ని నీవు బయట నుంచి వస్తున్నటువంటి శబ్దాది విషయాల పట్ల ఆకర్షితుడు కాకుండా నువ్వు కనుక ఏకాగ్రతగా ఉంటే అటువంటి సుఖం నీకు కూడా దొరుకుతుందని చెప్తున్నాడు. అర్థమైందా? సో ఈ విధంగా చేయమని తర్వాత కాబట్టి ఎందుకని వాడికి బయట విషయాలు వాడిని చెయ్యవు అంటే బ్రహ్మనిష్ట అనేటువంటి ఒక సమాధి స్థితిలోకి వాడు వెళ్ళిపోయాడు. అర్థమైందా? నిజానికి మనం మాట్లాడితే ఆ బ్రహ్మనిష్ట సంగతి ఏమిటో తర్వాత కాసేపు పక్కన పెడితే మీరు ఆలోచించండి. మనస్సును శరీరము పూర్తిగా అచేతనంగా మారే స్థితికి వస్తేనే నీకు బ్రహ్మనిష్ట యొక్క పరిస్థితి నీకు అవగతం అవుతుంది. అదేవిధంగా అంటే
మనకందరికీ తెలిసిన ఉదాహరణ, మనం రోజు నిద్రపోతున్నాం, రాత్రి అయ్యేటప్పటికి పగలు అలసిపోతాం కాబట్టి, ఇప్పుడు కలిసిపోవట్లేదు, అది వేరే విషయం. కోవిడ్ వచ్చాక మనం ఎవరు కష్టపట్టలే, ఏ పని లేదు. సో అందువలన మామూలుగా శరీరం అలసిపోతే ఈ శరీరపు అవయవాలన్నిటికీ కూడా కొంత విశ్రాంతి అవసరం. ఎందుకంటే కష్టపడిన తర్వాత దానికి విశ్రాంతి ఇస్తే కానీ మళ్ళీ అది ఛార్జింగ్ అవ్వదు. సో ఆ విధంగా శరీర ఇంద్రియాలు రాత్రి అయ్యేటప్పటికి విశ్రాంతి కోరుకుంటాయి, శరీరము అవయవాలు. మరి మనస్సు కూడా పగలంతా పేడ పురుగులాగా పేడలో తిరిగి 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 అలిసిపోయి ఉంటుంది కదా. సో దానికి కూడా కాస్త రెస్ట్ కావాలని అనిపిస్తుంది, కావాలి, లేకపోతే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. మనం ఊరికే సెల్ ఫోన్ వాడితే ఏమవుతుంది, బ్యాటరీ అయిపోతుంది, బ్యాటరీ లేదు సెల్ ఫోన్ పనిచేయదు కదా. అందుకోసమని ఆ బ్యాటరీ ఛార్జింగ్ కోసం మనసు ఏం చేస్తుందంటే ఒక 3 hours మంచి మనకి గాఢ నిద్ర స్థితిలో తన యొక్క మూలంలోకి వెళుతుంది. మూలంలోకి వెళ్ళి అక్కడ ఛార్జింగ్ అవుతుంది. అంటే అప్పటి వరకు సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి తన యొక్క మూలంలోకి అక్కడ ఛార్జింగ్ అయి వస్తుంది. అంటే ఏమిటి, ఆ రోజు వరకు తన మీద పేర్చుకున్నటువంటి దరిద్రాలన్నిటినీ కొన్నిటిని వదిలించుకొని శుభ్రపడి వస్తుంది. తెలుగులో మనం మాట్లాడుకోవాలంటే అర్థమైందా? అప్పుడు నువ్వు తెల్లారి మళ్ళీ పేడ పురుగులో తిరగడానికి, పేడలో తిరగడానికి రెడీ అవుతావు. సో ఈ 3 గంటల సమయంలో ఏం జరుగుతుందంటే అక్కడ నీ శరీరము లేదు, నీ మనసు లేదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో నేను వచ్చి ఒరే భాస్కరా లేరా అని నేను లేపుదామని ప్రయత్నం చేస్తే బయట నుంచి అవ్వదు. కాబట్టి నేను ఎక్కడి నుంచి పిలవాలి, నిన్ను లోపల నుంచి పిలవాలి. లోపల నుంచి పిలవాలంటే నీ యొక్క అంతర్దృష్టిలోకి నేను రావాలి, వచ్చి లేరా కూర్చున్నావు, లేచి కూర్చో, యోగం చేయి అని నిన్ను దటాయించాలి. ఎక్కడ, లోపల నుంచి. అప్పుడు లేచి కూర్చుంటావు. ఎందుకని, నీ మనసు అక్కడ యాబ్సెంట్ అయిపోయింది కదా నాన్న. మామూలు పరిస్థితిలో నీ శరీరం ఎలాగూ లేదు, మనసు కూడా యాబ్సెంట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను మనసును లేపాలి. మనసును లేపాలంటే లోపలికి దూరాలి. అప్పుడు మాత్రమే నీకు అది వస్తుంది. కాబట్టి అలాగే మామూలుగా బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నవాడు ఒక నిష్టలో కూర్చుని ఉంటే అతడికి మన శరీరమో మనసు యొక్క స్పృహ లేదు. సో ఆ ఆనందమయ స్థితిలో లోపల ఉంటున్నాడు అతను. ఉన్నప్పుడు బయట నుంచి నువ్వు డ్రమ్ములు కొట్టుకున్నా మామూలుగా కుంభకర్ణుడి పడుకున్న తర్వాత వాడిని లేపడానికి ప్రయత్నం చేస్తావు చూసావా, అవన్నీ కొట్టి మోగించి అవి చేసి ఆఖరికి సీసం కరిగించి చెవులో కూడా పోస్తారు వాడికి. అయినా సరే వాడికి తెలియదు, గురకలు పెట్టి నిద్రపోతూనే ఉంటాడు. సో ఆ విధమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు యోగ సాధన చేసినవాడు. బయట నుంచి నువ్వు ఏమైనా చెయ్యి, నో ప్రలోభం, డిస్ట్రాక్ట్ అయ్యే సమస్య లేదు. అటువంటి స్థితిలో ఉండటం వలన వాడికి ఒక ఆత్మజ్ఞానికి కలిగేటువంటి బ్రహ్మానంద సుఖం ఏదైతుందో వాడికి ఈ బయట నుంచి వచ్చే శబ్దాల వలన వాడు ఎప్పుడైతే విచలితుడు కాకుండా ఉన్నాడో వాడికి అదే స్థితి కలుగుతుందని చెప్తున్నాడు. అర్థమైందా? సో ఈ విధంగా నేను ఆత్మలో ఉండాలి, పరమాత్మ యందు ఉండాలి, లోపల ఉన్న సుఖాన్ని నేను పొందాలనుకున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటంటే ఈ బాహ్య ఇంద్రియాల నుంచి వస్తున్నటువంటి శబ్దాది వీటిల్ని నువ్వు అరికట్టాలి, అవి వినకుండా నువ్వు చేసుకోవాలి. అంటే వాటికి నువ్వు బంద్ అయిపోవాలి. అవి బంద్ అవ్వాలంటే అర్థం ఏమిటంటే వాటి యందు లగ్నమైన మనసుని ముందు కంట్రోల్ చేయాలి. సో ఎక్కడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి ఆయన, మన యొక్క మనసే బంధానికి కారణం, మన యొక్క మనసే మోక్షానికి కారణం. మనసు అనేది లేకుండా నువ్వు ఏదీ చేయలేవు. ప్రపంచంలోనూ విజయం సాధించలేవు, పరమార్థంలోనూ విజయం అంతకన్నా సాధించలేవు. కాబట్టి మనసు అనేటువంటి ఆ తెర అత్యంత అవసరమైనది. ఆ తెర తొలగించుకుంటే పరమాత్మ, తెర కప్పేసి ఉంటే ప్రపంచం. ఇంతే గుర్తు. కాబట్టి సకల ఇంద్రియాలు ఆ తెరకే పనిచేస్తున్నాయి. కాబట్టి మూలం ఎక్కడుందంటే తెరలో ఉంది. ఆ తెరని పట్టుకో, మనసు అనే తెరని, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించాయి. లేదు అది అట్లా ఉండగా దాని మీద పడేటువంటి ప్రతిబింబ రూపమైనటువంటి విషయాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకో. సో ఆ విధంగా నువ్వు చేస్తే అప్పుడు మామూలుగా మనసుని అధీనంలోకి వచ్చి నువ్వు అనుభవించేటువంటి పరమానంద సుఖ స్థితి ఏదైతే ఉందో అప్పుడు కూడా నీకు అదే లభ్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని తర్వాత అక్కడ వచ్చేటువంటి ఆ సుఖం ఎటువంటిది అంటే అది అక్షయ సుఖము. ఇక్కడ వద్దాం.
అసలు క్షయసుఖం అంటే ఏమిటి, అక్షయ సుఖం అంటే ఏమిటి తెలుసుకుందాం. క్షయసుఖం అంటే క్షయరోగం కాదు దయచేసి, ఎందుకంటే వెంటనే నువ్వు అటు వెళ్ళిపోతావు, అందుకని నా భయం. సో క్షయసుఖం అంటే ఆ సుఖం కొన్ని కాలం తర్వాత క్షయించిపోతే అంటే నశించిపోయేది. అర్థమైందా? బాగా కోడి కూర తిన్నాం, తో 1-2 గంటల పాటు అవి తేనుపులు వస్తూ ఉంటాయి, దాని దుంపదేగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. తెల్లారిందనుకో మళ్ళీ మామూలే, ఎవరన్నా రాత్రి మిగిలిన 2 ముక్కలు పెడతారా లేదా అని ఆలోచనలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఏమిటంటే ఆ కలిగినటువంటి సుఖం, ప్రపంచ విషయాల పట్తో నీకు కలిగే సుఖం ఏదైతే ఉందో అది క్షయ సుఖము. అనగా కొద్దిసేపు మాత్రం అత్యల్పమైంది, మార్పు పొందేది, అది ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు లేనిది, ఇటువంటి సకల లక్షణాలతో సమన్వితం అయి ఉంటుంది ఆ సుఖం, అది క్షయ సుఖం. అర్థమైందా? అక్షయ సుఖం ఏమిటి అంటే అది నీ లోపలే జనిస్తోంది, అది లోపలే ఉంటుంది, బయటికి రావట్లా. కాబట్టి ఆ అక్షయ సుఖాన్ని ఎప్పటికీ తరగనటువంటిది, నాశనం లేనటువంటిది, ఎప్పుడూ ఒకే విధమైనటువంటి నీకు ఆనందాన్ని కలగజేసేది. చూడండి, బయట విషయాల పట్ల సుఖం గురించి మాట్లాడుకుందాం కొద్దిగా. క్షయ సుఖం, నీవు 2 మాంసం ముక్కలు 3 మాంసం ముక్కలు తిన్నప్పుడు నీకు ఒక విధమైన సంతృప్తి కలుగుతుంది. ఓకే, అదే 4-5 తినావు అనుకో, ఇంకా చాలు, మొహం మొత్తుతుంది. అయినా సరే ఫ్రీగా వస్తున్నాయని 6వ ముక్క కూడా వేసుకున్నావు అనుకో, వాంతి అవుతుంది. కానీ ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి సుఖము ఆనందం ఏదైతే ఉందో అది నువ్వు వెడుతున్న కొద్దీ ఎప్పటికీ తరగని సుఖాన్ని నీకు ఇస్తున్నది. దానికి అంటే ఒక పరిణితి, లిమిటెడ్నెస్ లేవు దానికి. అదే ఎల్లప్పుడూ నిండిన కొండ, దానిలో నువ్వు వెళ్ళి మునగడం పైకి రావడం, మునగడం పైకి రావడం, లేకపోతే మునిగిపోయి దాంట్లోనే ఉండడం, అంతే. ఇంక దానిలో తగ్గిపోయేది ఏమి లేదు. సో ఆ విధమైనటువంటి నిరతిశయ అక్షయ సుఖం బ్రహ్మజ్ఞానంలో పొందినవాడు ఈ బయట ప్రపంచాల్లో పొందుతున్నటువంటి సుఖాలు కూడా అన్నీ కూడా అతిశయంతో కూడినవి, మార్పులతో కూడినవి, క్షణికములైనటువంటివి, తర్వాత క్షయించిపోయేవి అనేటువంటి హీనమైనవి. సో ఇవన్నీ కూడా నిన్ను చేస్తుంటాడు. దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్పబోతున్నాం. ఏమిటి అంటే, మామూలుగా కుక్క ఉంటుంది, దానికి ఒక బొక్క కనపడుతుంది. బొక్క కనపడితే దాన్ని పట్టుకుని దానిలోంచి రక్తాన్ని జుర్రుకోవాలని దాన్ని కొరుకుతూ ఉంటుంది. కొంతసేపటికి ఏమవుతుంది, అసలేదు బొక్క, ఆ బొక్క నలిగేది, దీని నందాలకి చేయేది లేదు. అది కొట్టుకుపోయి ఏమవుతుందంటే దాని నోట్లోంచి రక్తం కారటం స్టార్ట్ అవుతుంది. అయితే ఆ వచ్చే రక్తం బొక్కలోంచి వచ్చిందని అనుకుని ఇంకా కొరుక్కుంటూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్, అవునా కాదా? కారిపోతూ ఉంటుంది రక్తం, అది అక్కడి నుంచే వస్తుందని ఇంకా కొరుకుతుంది, కారే దాని నోట్లోంచి, దాని రక్తమే. సో మనందరి పరిస్థితి ఇదే. అంతే, మీరు ఆలోచించండి. నేను ఇంతకన్నా ఎక్కువ వివరంగా పోదలుచుకోవాలా, ఎందుకంటే నువ్వు గురుగారు చెప్పేవన్నీ తిరుగుతూ ఉంటాడని మీరు అంటూ ఉంటారు. అందుకని ఇంకా వివరంగా పోవట్లా. కాసేపు నీ నోట్లో బొక్క ఉందని అనుకుని చీకి అనుభవం ఎలా ఉంటుందో నీకు మీరే తెలుసుకోండి. సో అటువంటి కుక్క పరిస్థితి మనదవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాల పట్ల, ఆశల పట్ల మనం గనక ప్రభావితం అయితే జరిగేటువంటి పని ఏమిటంటే కుక్క బొక్కను పీకినట్టుగానే ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచ విషయాల మీద నువ్వు దృష్టి పెట్టకురా అయ్యా. కొద్దిసేపు వచ్చేవి, కొద్దిసేపు రానివి, కొద్దిసేపు ఉండేవి, కొద్దిసేపు పోయేవి, ఇటువంటి వాటి వెనకాల ఎందురా? నేను ఇందాక చెప్పాను కదా, ఓ పెద్ద గంగాళంలో అమృతం ఉంది, దానిలోకి దిగిపో, మునిగిపో, చచ్చిపోవు, నీకేం భయం లేదు. సమాధి స్థితి అంటే ఏమిటండి? నీ ఇంద్రియాలన్నీ ఏం పనిచేయట్లా, కానీ ఆ నిరతిశయ సుఖంలో నువ్వు ఎప్పుడు ఆనందంలో ఉంటున్నావు. అక్కడ తావు రాదు. అర్థమైందా? ఏ విధమైనటువంటి మార్పు లేని ఆనంద స్థితిలో ఉంటాడు, అది అక్షయ సుఖం. సో ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే శబ్దాది విషయాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకుని బ్రహ్మనిష్ట యందు నువ్వు స్థితుడు అవుతున్నావో, ఆ స్థితుడు అయినటువంటి కలిగేది ఏమిటి అంటే అక్షయ సుఖం. అంటే ఈ అక్షయ సుఖం అనేది
నువ్వు ఈ జీవితంలో ఉండగా అనుభవించేది. అర్థమైందా? దీని తర్వాత స్టెప్ ఏమిటి? ఆ బ్రహ్మంలో ఉండిపోయేటట్లయితే ఎల్లప్పుడూ దానిలో ఉంటున్నావు కనుక నువ్వు ఈ యక్ష సుఖాన్ని ఎప్పుడైతే అనుభవిస్తున్నావో ప్రపంచ సుఖాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, నువ్వు పరమాత్మ యందు ఉంటున్నావు. ఆ విధంగా నువ్వు ఇప్పుడే జీవన్ముక్తుడు అవుతావు. ఇందాక చెప్పిన దానికే ఇది. నేను చెప్పాను కదా, ఒకే విషయం ఇటువైపు నుంచి అటువైపు నుంచి అట్లా ఏడు దిప్పు అటు దిప్పు ఇటు దిప్పటికి మనకి ఒకటే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతకి కావాల్సిందంటే మోక్షమే బంధము, మోక్షమే మనసే బంధము, మనసే మోక్షం. ఈ విషయం తెలుసుకోవడానికి, మనస్సును కట్టేయడానికి ఇన్ని రకాల ఉపాయాలు మనకు చెప్తున్నాడు. ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మన యొక్క అజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత దయతో, జాలితో ఆయన మనకి ఇన్ని రకాల ఉదాహరణలతో చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి విఘ్నుడైనటువంటి సాధకుడు బాహ్య ఆసక్తి తగ్గించుకుని లోపల ఎప్పటికీ తరగనటువంటి దాన్ని చేసి ఆ విధంగా చేస్తే కానీ, అప్పుడు కానీ బాహ్య విషయాల మీద నీ యొక్క దృష్టి మరలితే కానీ అంతర్ముఖం అయ్యేటువంటి విధానం నీకు తెలియదు. దానిలో ఉన్న రుచి అర్థమయ్యే అవకాశం లేదు. కాబట్టి అంతరాత్మ యొక్క సుఖాన్ని నువ్వు పొందాలనుకుంటే బాహ్య వస్తు సుఖాన్ని వదిలేయాలి. అర్థమైందా? కాబట్టి మనందరికీ ఉంది కదా సామెత, కుచ్ పానే కే లియే కుచ్ కొనా హై. సో కొన్ని కావాలనుకుంటే కొన్ని వదిలేయాలి. మరి ఏవి నువ్వు వదిలేసేవి చాలా చిన్నవి, ఆలోచించండి. నువ్వు వదిలేవి చాలా చిన్నవి, కానీ నువ్వు పొందేది అత్యంత విలువైంది, ఎవరు విలువ చెయ్యలేంది, అటువంటిది పొందుతున్నావు. కాబట్టి అంత పెద్దది వస్తున్నావు. ₹1,00,000 ఇస్తాను అన్నప్పుడు ₹100 పెట్టడానికి ఏడుస్తావు నువ్వు. ఎరా ₹100 పెట్టి లాటరీ టికెట్ కొంటావు కదరా అయ్యా. ₹1,00,000 వచ్చిందంటే సరే ఏమి రానివాడు ఏడుస్తాడు, లేదంటే చెంచా వచ్చినవాడు ఇంటి వచ్చిందని అనుకుంటూ ఉంటాడు. అది వదిలేయండి కాసేపు. కానీ ₹1,00,000 కోసం కదా నువ్వు కడుతుంది ₹100. అర్థమైందా? కాబట్టి నువ్వు 100 పోయినా పర్లేదని కడుతున్నావు ₹1,00,000 కోసం, అవునా కాదా? ఆలోచించండి నిజాయితీగా. కాబట్టి 1,00,000 వస్తే చాలా సంతోషిస్తున్నావు. కాబట్టి ఒరే పిచ్చోడా, భగవంతుడి గురించి ఆలోచించు, అంతర్సుఖం బట్టి నువ్వు ఆలోచించు, అది పొందు. ఈ చిన్న ₹100 పోతే పోయింది, నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఈ విధంగా మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా చేస్తుండగా అప్పుడప్పుడు మనకి 16 దొంగలు ఉన్నారని అనుకున్నాం కదా ఇందాక. 16-17 మంది దొంగలు వచ్చేసి ఏదో ఒకటి కనపడంగానే పోయినా చూస్తే పోలేదా అని కన్ను సగం తెరిచి అటు దీన్ని చూద్దామని ప్రయత్నం చేస్తే వెంటనే మన దగ్గర వెనకాల కట్టె తీసుకుని దుఃఖదోషాన్ని దర్శనం, ఏమో ఇది కొంటే అది అవుతుంది కదరా నాయన, వద్దులే అని మేలకుండా దుప్పడకపో కూర్చో. అంటే ఆ విధంగా ఈ ఇంద్రియాల యొక్క ప్రభావం అత్యంత ప్రభావవంతమైనవి, బలమైనవి. కాబట్టి అవి మధ్య మధ్యలో లేస్తూ ఉన్న లటక్కన ఒకటి నెత్తి మీద వేసి దాని పక్క రాదు. అప్పుడు ఈ సుఖంలో నేను నిలవటం అలవాటు అవుతాను. ఆ విధంగా పొందాలి, అంతకన్నా మార్గం లేదు. ఎందుకంటే నువ్వు ఎంతకాలం అయితే పరమాత్మను పొందాలని వేర కత్తి తీసుకుని చేస్తున్నావో కిందకి లాగేటువంటి కొన్ని బురద వగైరాలు అవి మామూలుగా అక్కడే ఉంటాయి. కాబట్టి ముందు నువ్వు బురదలో ఉంచోవడం అలవాటు చేసుకుని అప్పుడు కత్తి తిప్పు, లేకపోతే జారి కిందడతావు, కత్తి నీకే పొడుచుకునే అవకాశం. అర్థమైందా? సో అందువలన ఈ ప్రాపంచిక విషయాల పట్ల అత్యంత జాగరూకతతో ఏ స్థితిలోనైనా ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? నువ్వు కంప్లీట్గా నీ మనసు బుద్ధి వెళ్ళిపోయి ఆత్మలో కూర్చుని నీవు బాహ్య స్పర్శ, బాహ్య ప్రభావం ఏమీ లేకుండా అయ్యేంత వరకు నువ్వు ఈ స్థితిని సాగించాలి. అప్పుడు ఒకసారి ఇది కలిగిన తర్వాత బయట ప్రలోభాలు నిన్నేమీ చెయ్యలేవు. అర్థమైందా? సో ఆ విధంగా చేయమని చెప్తున్నాడు. కాబట్టి నిరతిశయ సుఖం అంటే ఎప్పటికీ క్షయించినటువంటి సుఖం. అందరూ సుఖంగా కోరుకుంటాం కదండి. సో దానికి మార్గం ఏమిటంటే ఈ బాహ్య వస్తువుల మీద ఉన్నటువంటి ఆసక్తిని విడిచిపెట్టి విరక్తి కలిగితే ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి నిరతిశయ సుఖం నీకు దొరుకుతుంది. అర్థమైందా? సో ఆ విధంగా ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయः. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.